లావుని పేరుతో ఊడ్చేశారు. ప్రభుత్వ భూములకు వందల సంఖ్యలో పట్టాల జారీ, వాటి విలువ 100 కోట్లు. దళారులు, రెవెన్యూ సిబ్బంది చిట్టాపట్టాలు. తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్న సిరిసిల్ల జిల్లాలోని భూ ఆక్రమణలు 2 మండలాల్లో ఇప్పటికే 4 కేసులు నమోదు. ఈ దరిద్రుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఏది ఈ దరిద్రుడు నిన్న ఇది అరే పోరే అది అని చెప్పేసి మాట్లాడింది కదా కేటీఆర్. ఇప్పటిదాకా ఈ సిరిసిల్ల భూముల గురించే మాట్లాడింది. ఒకటి కాదు, ఏది లవాని పేరుతో ఊడ్చేసిండు. ప్రభుత్వ భూములకు వందల సంఖ్యలో మొత్తం ప్రభుత్వ భూములు, లవాని భూములు, దేవుడి మాన్యాలు, ఇవన్నిటినీ ఒక వ్యక్తుల మీదకి, అంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు సిరిసిల్లలో ఉన్నటువంటి కేటీఆర్ అండదండలతో మొత్తం అంతా రెచ్చిపోయి మొత్తం వందల సంఖ్యలో 100 ఎకరాల భూములను మొత్తం కబ్జాలు పెట్టుకుని వాళ్ళ పేరు మీద పట్టాలు చేయించుకోవడం జరిగింది. దాంతో ఏమైంది, ఇప్పుడు అన్నటువంటి రైతు బంధు పైసలు వాళ్ళ అకౌంట్లోకి రావడం జరిగింది. ఇటువంటి దరిద్రుల గురించి రాస్తే ఈ పేపర్ల మీద నువ్వు విష ప్రచారం చేస్తూ ఉన్నాయి, విషం జిమ్ముతూ ఉన్నాయి, అడ్డగోలు వార్తలు, అనవసరమైనటువంటి రాద్ధాంతం అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉంటాడు. రామారావు గిదా ఇది కాదా, ఇది లావుని పేరుతో ఊడ్చేసినట్ట. ప్రభుత్వ భూములకు వందల సంఖ్యలో పట్టాలు జారీ, వాటి విలువ 100 కోట్లట. 100 కోట్ల విలువైనటువంటి భూములను ప్రభుత్వ ప్రజాప్రతినిధులు లేకుండా ఎవరైనా కొలగొడతారా? అది సిరిసిల్లలో ఎందుకు జరిగింది? ఎందుకంటే వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి, ఈయన మంత్రి కాబట్టి నడిచింది అప్పుడు ఆ రోజులలో. ప్రభుత్వ భూమే కదా, అందరూ మనవారైతే అడిగేది ఎవరు అనుకున్నారో ఏమో, సర్కారు భూములను అమాతం మింగేశారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకరించగా దళారులు అండగా నిలవడంతో 100 ఎకరాల ప్రభుత్వ భూమి మాయమైంది. సర్కారు జాగను లావుని అసెంట్ పేరుతో రైతుల పేర్లపైకి మార్చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో చోటు చేసుకున్న ఈ భూ మాయజాలం తవ్విన కొద్దీ బయటకు వస్తుంది. సర్కారు జాగాలను పలువురు రైతుల పేరుతో ధరణి పోర్టల్ ఆధారంగా రెవెన్యూ రికార్డులోకి ఎక్కించడం, పలు చోట్ల రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం కూడా గమనార్హం. ఈ వ్యవహారంలో గత నెలలో సిరిసిల్ల, తుంగలపల్లి మండలంలో 4 కేసులు నమోదవగా 4 నిందితులను అరెస్టు చేశారు. చక్రం తిప్పిన దళారులు. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములకు పట్టాదారులుగా ఎవరి పేరైనా ఎక్కాలంటే ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. ఏళ్లుగా సాగులో ఉన్నట్లు పహానీల్లో నమోదై ఉండాలి. దాని ఆధారంగా ప్రభుత్వ లావాణి పట్టాలు జారీ చేస్తే కానీ రికార్డులోకి చేర్చరు. ఇవేమీ లేకుండానే సిరిసిల్ల జిల్లాలో భూ పందెం చోటు చేసుకుంది. తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు ఈ తతంగంలో కీలక పాత్ర పోషించారు. నాయకులు కొందరు దళారుల అవతారం ఎత్తి రికార్డుల్లో రైతుల పేర్లు వచ్చేలా చక్రం తిప్పారు. రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినంత వరకు అక్రమాలను దొడ్డిదారున పట్టాలు జారైన భూముల విలువ 100 కోట్లలోనే ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 1000 ఎకరాలు అక్రమ పట్టాలు జారీ అయినట్లు రెవెన్యూ వర్గాలు గుర్తించినట్లు సమాచారం. 2017 సెప్టెంబర్ నుంచి చేపట్టే భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం ఎల్ఆర్యూపీ అడ్డాగా ప్రభుత్వ భూములు అప్పగింత మొదలైనట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అసలు సాగు చేయడానికి పనికిరాని భూములకు కూడా ఎసెంట్ కింద పట్టాలు రాసిచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఉన్నతాధికారులు పర్యవేక్షణలేమితో పాటు జిల్లాకు చెందిన కొందరు మాజీ ప్రజాప్రతినిధులు దళారుల అవతారం ఎత్తి దీన్ని నడిపించారన్న ఆరోపణలు వినిపడ్డాయి. మాజీ ప్రజాప్రతినిధులు అంటే ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏది 2017 నుంచి 2017లో ఇలా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు కదా, అహంకారంతో నా జిల్లాలోనే సిరిసిల్లలో జరిగింది, నా నియోజకవర్గంలోనే ఈ దుర్మార్గులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. కేటీఆర్ ఒకసారి గుర్తుపెట్టుకుని 2017లో నీ అయ్యే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ధరణిని తీసుకొచ్చి మొత్తం అంతా రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అనవసరంగా మొత్తం వాళ్ళ పేరు మీదకి చేర్చుకోవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించుడు. మీ నాయనని అడుగు ఒకసారి. ఇప్పుడు నువ్వు అంటావు అరే పోరే అని చెప్పేసి విధవగాలని మాట్లాడుతూ ఉన్నావు కదా, అది మాట నీ నాయనన్నారు. రాస్తే మాత్రం అది జరిగిందని చెప్పేసి రాస్తే వాళ్ళకి లఫ్ట్ గాళ్ళు గిఫ్ట్ గాళ్ళు అని మాట్లాడతావు. ఇక ఆక్రమణ ఉన్న సర్వే నెంబర్ చూస్తే తంగలపల్లి మండలంలోని 7000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చాలా గ్రామాల్లో అక్రమ పట్టాల జారీ వ్యవహారం ఉన్నట్లు గుర్తించారు. దసరాల పరిశీలన కొనసాగుతూ ఉంది. ఎల్లారెడ్డిపేట మండలం 5500 ఎకరాలు ఉండగా, వెంకటాపూర్ గ్రామం 119 సర్వే నెంబర్లో 660 ఎకరాలు ఉండగా కొంత అన్యక్రాంతమైంది, కొంత రికవరీ చేశారు. తిమ్మపుర గ్రామంలో 105 సర్వే నెంబర్లో 660 ఎకరాలు ఉండగా కొంతమేర అక్రమాలు చోటు చేసుకోగా ఇటీవల కొంత విస్తీర్ణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక కొనరావుపేట మండలంలోని 2000 ఎకరాల విస్తీర్ణంలో సర్కారు భూములు ఉన్నాయి. వట్టిమల్ల గ్రామం 211 సర్వే నెంబర్లో 1005 ఎకరాలు ఉండగా అందులో అక్రమాలు ఉన్నట్లు గుర్తించారు. మర్రిమండల గ్రామం 102 సర్వే నెంబర్లో 400 ఎకరాలు ఉండగా అక్రమాలు ఉన్నట్లు తేల్చారు. ఇల్లంతకుంట మండలంలో మొత్తం 6000 ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో
ఓబులాపూర్లో 380 సర్వే నెంబరు 1033 ఎకరాలు ఉండగా కొంతమేరకు అక్రమాలు జరిగాయి. 423 సర్వే నెంబర్లో 273 ఎకరాలు ఉండగా 52 ఎకరాలు అక్రమాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వెల్జిపూర్లో 318 సర్వే నెంబర్లో 75 ఎకరాలు ఉండగా కొంతమేర అన్యాక్రాంతమయ్యాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. 309 సర్వే నెంబర్లో 75 ఎకరాలు 14 ఎకరాలు పంపిణీ చేయగా మిగిలిన ఉన్నటువంటి విస్తీర్ణంపై అనుమానం ఉన్నాయి. విచారణ సాగుతుందని చెప్పేసి కీమియా నాయకు సిరిసిల్ల అదనపు కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. సిరిసిల్ల శివారులో సాగులో ఉన్న ఈ భూమి ప్రభుత్వానిదే, పోరంబోకు భూమి అటు ఇది. 9 ఎకరాల విస్తీర్ణం. 2004 నుంచి దీన్ని ఆక్రమిస్తూ వస్తున్న ఓ వ్యక్తి ధరణ పోస్టులు వచ్చాక తన కుటుంబ సభ్యుల పేరుపైకి చిన్న చిన్న విస్తరణలుగా విభజించి రెవెన్యూ రికార్డులో నమోదు చేయించారు. తహసీల్దార్ ఇతర సిబ్బంది కళ్ళు మూసుకోగా ఈ భూమి రికార్డులో నిక్షిప్తమైంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసినట్టు ఇదే సంబంధించినటువంటి భూమిని సైతం కూడా ఇది కూడా ప్రభుత్వ భూమే, ఇది పోరంబోకు భూమి. ఇది 2004 నుంచి కూడా మరి ఆక్రమిస్తూ ధరణ అయితే ఎప్పుడైతే వచ్చిందో ధరణ రాగా కథం చలో వాళ్ళ వారసులకు, వాళ్ళ కొడుకు పేరు మీదకి, వాళ్ళ బిడ్డ పేరు మీదకి, వాళ్ళ భార్య పేరు మీదకి, వాళ్ళ పేరు మీద, బిడ్డ పేరు మీదకి ఎక్కించిన కథం అయిపోయింది. ఇదంతా కూడా వెనకాల ఉన్నటువంటి కొంతమంది చేసిళ్ళు ఈ యొక్క వ్యవహారం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ పట్ట పుస్తకంలో ఉన్న భూమి పొందిన పద్ధతి కాలం కింద కనిపిస్తున్న అసెంట్ భూమి డి ఫారం పట్ట, లవణి పట్ట వివరాలన్నీ కల్పితమే. ప్రభుత్వ భూమిలో 2 ఎకరాలు ఇక ఇలా ఒక రైతు పేరుతో రెవెన్యూ అధికారులు రాసిచ్చారు. ఇది తుంగలపల్లి మండలం తాడూరు రెవెన్యూ గ్రామ పరిధిలో జారీ చేయన ఒక పట్ట. ఈ పట్టాకి ఇప్పటి వరకు 11 సార్లు 12 సార్లు వేయడం జరిగింది పైసలు. ఇవి రైతు బంధు పైసలు. ఈ రైతు బంధు పైసలు కూడా భూమి ఉండేది పాడున్నది. వీటన్నిటి కూడా మరి ఇప్పుడు రికవరీ చేయాలి, వీళ్ళది రికవరీ చేయాలి. దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలి. రెండోది ఈ ల్యాండ్ని అంతా కూడా స్వాధీనం చేసుకోవాలి. ఇలా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మాట్లాడుతూ ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. అందుకోసం అని చెప్పేసి మీరు కూడా రాసి పెట్టుకోరు ఎవడెవడు ఏం చేస్తూ ఉన్నాడో. అది అదే సిరిసిల్లలో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మీరు పోయి ఎవరైతే నీ భూమిని మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడో వాడిని తన్నుల్ని తరమేర్లి నేను ఉన్నా కదా ఒక లీగల్గా పోయినట్టయితే మా చూసుకుంటుందని చెప్పేసి వాళ్ళను ఉసిగొల్పుతా ఉన్నాడు అన్నట్టు. మళ్ళీ ఒకసారి అధికారులు స్వాధీనం చేసుకోవడానికి వస్తారు కదా. ఏది లగచర్లకు సంబంధించినటువంటి విషయం ఉంది కదా. లగచర్లలో కలెక్టర్ మీదకి, వాళ్ళ మీదకి, వీళ్ళ మీదకి దాడి చేయడానికి ప్రయత్నాలు చేసింది కదా. అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులే కావచ్చు, రైతుల వేషాన్ని వేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు. అయితే అదే తీరుగా ఈ భూములను కనుక ఇప్పుడు కబ్జా అయినటువంటి భూములను, ఈ లవాణి పట్టాలను ఇవన్నీ చేసుకున్నటువంటి వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళను తరిమేళ్ళు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం ఇలా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నది. ఏది కేటీఆర్ మళ్ళీ ఈ డ్రామాలన్నీ బంద్ చేయి. ఎందుకంటే ఈ సంబంధించినటువంటి లవాణి పేరుతోటి మొత్తం ధరని అడ్డం పెట్టుకొని ఈ సిరిసిల్ల జిల్లాలో భూ అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తుల వెనుక కన్ఫామ్గా కేటీఆర్ ఉన్నాడు అన్నటువంటి ఆరోపణలు అయితే బలంగా వినపడతా ఉన్నాయి.